అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 136. అందరూ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్‌కి బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటల సమయంలో కార్లన్నీ ఇంద్రాక్షి మహల్ ఫంక్షన్ హాల్ ముందు ఆగగానే ఒక్కొక్కరు దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. హర్ష, అంజలి దిగుతుండగా ఆగండి అని వాళ్ళని ఆపి అందరూ లోపలికి వెళ్ళి చుట్టూ నిలబడి వాళ్ళిద్దరినీ సగౌరవంగా ఆహ్వానిస్తూ కాలు కింద పెడుతున్న అంజలికి గులాబీ రేకులు మెత్తగా తగులుతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తున్న హర్ష వెనకాల వెళ్తుంది అంజలి. చూస్తున్న వాళ్ళిద్దరి మీద పూల వర్షం కురిపిస్తూ లోపలికి తీసుకెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన అంజలి కళ్ళు చెదిరిపోతే ఇది భూప్రపంచమా లేక స్వర్గమా అన్నట్లు అనిపిస్తుంటే నోరు తెరుచుకొని మరీ చూస్తుంది అంజు. ఫుల్ గోల్డ్ కలర్ లైటింగ్స్, స్పాట్ లైట్స్, కళ్ళు చెదిరిపోయేలా కనబడుతున్న మహల్ ముందు వాటర్ ఫాల్స్, దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళగానే ఫుల్ రిచ్ ఇంటీరియర్ డిజైన్స్, దానికి తగ్గ గోల్డ్ కలర్ స్మాల్ లైట్స్, డిఫరెంట్ డిజైన్లో వెరీ బిగ్ చెంద్లియర్స్ లైటింగ్స్ చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది అంజలి. వాటన్నింటినీ చూస్తుంటే అయోమయంగా, ఆశ్చర్యంగా, భయంగా అనిపిస్తుంది ఆమెకు. ఆమె ఫీలింగ్స్ని ఫేస్లో అబ్జర్వ్ చేస్తున్న హర్ష, ఏమైంది అంత టెన్షన్గా ఉన్నావు ఎందుకు అనగానే చుట్టూ చూస్తూ, ఏమో హర్ష, నాకు ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంది అంటుంది. అది భయమో లేక ఎగ్జైట్మెంటో తేల్చుకోలేని స్థితిలో ఉంది ఆమె. దేనికి భయం అని అడుగుతాడు. ఏమో, అది భయమా లేక కుతూహలమా ఏదీ అర్థం కాకుండా ఉంది. నేను ఇలాంటి ప్లేస్‌ని ఎప్పుడూ చూడలేదు. బహుశా అందుకేనేమో. అదంతా కాదు అంజు. ఫస్ట్ నీ మనసుని కుదుటపరుచుకో. ఈ పార్టీని ఎంజాయ్ చెయ్యు. అప్పుడు మనసు హాయిగా ఉంటుంది అనగానే తను చెప్పినట్లుగానే కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని తెరుస్తుంది అంజు. మనసుకు కాస్త కుదుటపరుచుకొని అతనితో ముందుకు నడుస్తుంది. గెస్ట్‌లందరూ రావడంతో వస్తున్న వీళ్ళ జంటను చూసి, ఇంత బావుంది జంట, చూడ ముచ్చటైన జంట అని అనుకోని వారుండరు. ఇక ఫంక్షన్ స్టార్ట్ కావడంతో హర్ష, అంజలి, నిత్య, కిరణ్ ముగ్గురు స్టేజ్ మీదకి వెళ్తారు. ఇక గెస్ట్‌లందరూ ఒక్కొక్కరు వచ్చి గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ వాళ్ళతో పిక్స్ దిగి కంగ్రాట్స్ చెప్పి అక్కడ అరేంజ్ చేసిన చైర్లలో కూర్చుంటారు. హర్ష కూడా వచ్చిన గెస్ట్‌లందరినీ పలకరిస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోమని ఆ హాల్ మేనేజ్మెంట్‌కి చెబుతాడు. ఓకే సార్, మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది. వచ్చిన గెస్ట్‌లందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు సింధుజ వాళ్ళు. ఇక డిన్నర్ టైం కావడంతో గెస్ట్‌లందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇక హర్ష ఫ్యామిలీ, కిరణ్ ఫ్యామిలీ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ పూర్తి కావడంతో నైట్ కాసేపు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అక్క, బావ, వదిన, అన్నయ్య మీరు డ్యాన్స్ చేయాలి అని అరుస్తూ ఉంటారు. మీరు ఎంజాయ్ చేయండి కానీ మమ్మల్ని మధ్యలోకి లాగకండి అంటాడు హర్ష. అదేం కుదరదు, మీరు కూడా చేయాల్సిందే అనగానే అంజు వంక చూస్తాడు హర్ష. ఈ డ్రెస్ని క్యారీ చేయడమే నాకు పెద్ద టాస్క్లా ఉంది. అందులో డ్యాన్స్ వేయడం అంటే చాలా కష్టం. నేను మాత్రం వెయ్యను బాబు అంటుంది అంజలి. అక్కడ నిత్య పరిస్థితి కూడా అలాగే ఉండడంతో ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎంజాయ్ చేయడం అయిపోతే ఇక వెళ్దామా అంటాడు. అలాగైనా వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఉంటారేమోనని. వద్దు బావా, ఇంకాసేపు ఉంటాం. మరి మమ్మల్ని సతాయించకుండా మీరు ఎంజాయ్ చేసుకోండి, మధ్యలోకి మమ్మల్ని లాగొద్దు అనగానే సరే అని వాళ్ళల్లో వాళ్ళే డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక ఇక్కడ ఆడాళ్ళంతా కలిసి ముచ్చట్లలో మునిగిపోతారు. ఇక లేట్ నైట్ అవుతుండడంతో మామ్, ఇక ఇంటికి వెళ్దామా అంటాడు హర్ష. పదండి నాన్న. సరే అని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. అలా కాసేపటికి ఇంటికి చేరుకుంటాయి కార్లన్నీ. పోర్టికోలో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు. డ్రెస్ హెవీ వెయిట్ ఉండడంతో దానిని క్యారీ చేయడం అంజు వల్ల అవ్వక రాగానే ఫ్రెష్ అయ్యి నైట్ సూట్లోకి మారిపోతుంది అంజు. హర్ష కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద పడుకున్న అంజలిని చూసి చిన్నగా నవ్వుకుంటూ తన పక్కన చేరిపోతాడు. పాప డీప్ స్లీప్లో ఉందని ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమెకు దగ్గరగా అదుముకొని నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తెలంగాణలో పెళ్ళైన 3వ రోజున 16 పండుగ జరిపిస్తారు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి సింధుజ, లక్ష్మి, పద్మ ముగ్గురు చకచక ఎయిడ్స్ హెల్ప్తో పనులన్నీ పూర్తి చేసేస్తారు. అన్ని పనులు పూర్తయిన తర్వాత అంజలిని నిద్ర లేపుతుంది సింధుజ. కళ్ళు నలుపుకుంటూ టైం చూడగానే 8 అవుతుండడంతో
అమ్మో! నేనేంటి ఇంతసేపు పడుకుండిపోయాను అని అనుకుంటూ పడుకున్న హర్షని చూసి అతడి నుదిటి మీద చిన్నగా ముద్దు పెట్టి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి బెడ్ మీదకి లాగుతాడు. అతడు అంత ఫోర్స్‌గా లాగేసరికి డైరెక్ట్‌గా అతడి పక్కన చేరిపోతుంది అంజలి. సడెన్‌గా జరిగిన చర్యకి గుండె వేగం పెరిగిపోతుంది ఆమెకు. టెన్షన్‌తో మాట బయటికి రావట్లేదు. వేసుకున్న టీ షర్ట్‌ని మెల్లగా పైకంటూ ఉంటే ఏ ఏం చేస్తున్నావ్? అంటుంది తడబడుతూ. నిన్న ఆ డ్రెస్‌లో నన్ను చాలా ప్రవోక్ చేసావు బేబీ. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏదో ఒకటి జరగాలి అనగానే, హా? ఏంటి ఏదో ఒకటి అంటే? ఏం తెలియనట్లు నాటకాలాడకే అని శాడిస్టిక్ స్మైల్‌తో ఆమె టీ షర్ట్‌ని చిన్నగా పైకంటూ అతని పెదవులు దగ్గరికి తెస్తుంటే, హర్ష ఏం చేస్తున్నావ్? దానికి ముహూర్తాలుంటాయిరా. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవద్దు అనగానే మొన్న పెద్ద వీరనారిలాగా నాలో కలిసిపోతాను అన్నావ్. అది మొన్న, ఇప్పుడు కాదు. ఇంకా ఒక్కరోజు ఆగితే సరిపోతుంది కదా! ప్లీజ్ రా. అదేం కుదరదు. నాకు ఇప్పుడే కావాలి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నువ్వు నోరు మూసుకొని ఉండు. నన్ను డిస్టర్బ్ చేయకు అని ఆమె చేతులు అతడిని తోసేస్తుంటే ఆ చేతులను బెడ్‌కి లాక్ చేసి మొత్తంగా ఆమె మీదకి చేరిపోతాడు హర్ష. టీ-షర్ట్ షార్ట్ మధ్యలో తెల్లగా కనబడుతున్న నడుము ఇంకా టెంప్ట్ చేస్తుంటే అతడి పెదవులు నడుముని రుచి చూడడం కోసం సిద్ధమవుతుంటే ఆమె బలాన్నంతా కూడగట్టుకొని తోసేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమె వల్ల కావట్లేదు. ప్లీజ్ హర్ష వదలరా. కలయిక ఇద్దరి ఇష్టాలతో జరగాలి కానీ ఇలా బలవంతంగా కాదు అనగానే నడుం మీద ముద్దు పెడుతూ ఆమె మాటలకి దూరం జరుగుతాడు హర్ష. కమ్ అగైన్ అంటాడు నొసలు చిట్లిస్తూ. నిన్ను బలవంతం చేస్తున్నానా? అంటే నీకు ఇష్టం లేదు కదా? మరి నాతో ఎందుకుంటున్నావే? అయ్యో హర్ష, నేను అలా అనలేదురా. మరి ఇంకెలా అన్నావు? అది కాదు హర్ష, కలిసే టైం వేరే ఉంటుంది. దానికి ముహూర్తం ఉంటుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కలవకూడదురా. నేను ముందే చెప్పాను పెళ్ళికి మన ఇంటిమసికి సంబంధం లేదు అని. అయినా పెళ్ళి అని మన ఫస్ట్ నైట్‌ని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నావు. పెళ్ళి జరిగిపోయింది కదా! ఇంకేంటి? అరే! నీకు ఎలా చెబితే అర్థమవుతుంది హర్ష? ఇన్ని రోజులు ఆగావు. పంతులు గారు ముహూర్తం పెట్టే వరకు ఆగలేవా? ఆగలేను. ఐ వాంట్ యూ నౌ కంప్లీట్‌లీ అనగానే అసలేంటి హర్ష నువ్వు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా నేను చేస్తాను కానీ దా అంటూ ఆమె నడుం పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని ఆమె మెడ వంపులో ముద్దులతో ముంచెత్తుతుంటే ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అసలు ఏమైంది? అర్థం కావట్లేదు అంజలికి. రేయ్ వద్దురా. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నాకు భయంగా ఉంది హర్ష. ప్లీజ్ వదలురా అంటున్నా వినకుండా ఆమె ఎదభాగం మీద పెదవులు ఆంచి అతడి టాటూని చూసి ముద్దు పెట్టి తను ఏం చేస్తాడో అర్థమైన అంజు గట్టిగా తోసేస్తుంటే నెక్స్ట్ మినిట్ పంటిఘాటుని ఆమెకు గిఫ్ట్‌గా ఇస్తాడు. నొప్పికి అమ్మా అంటూ అరిచి ఒక తోపు తోస్తుంది. చిన్నగా వెనకకు జరిగి ఆమెను చూస్తాడు. అతడు ముద్దులతో గరుకుగా ఉన్న గడ్డం గీరి ఫేస్ అంతా రెడ్ కలర్‌లో మారి ఎర్రగా కనిపిస్తుంటే కోపంతో కళ్ళు, ఫేస్ ఇంకాస్త ఎర్రగా మారిపోతాయి. యూ మ్యాడ్? నీకు పిచ్చి పట్టింది. అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా హర్ష? కలగాని కన్నావా ఏంటి? మన ఫస్ట్ నైట్‌ని నేను ఒక రేంజ్‌లో ఊహించుకున్నాను. నువ్వు ఇలా స్పాయిల్ చేస్తుంటే అస్సలు ఊరుకోను. అత్తయ్య గారు చెప్పారు ముఖ్యంగా దీనికి ముహూర్తం ఉంటుంది అని. అవునా? మరి పెళ్ళికి ముందు లవ్ చేసుకుని సెక్స్ చేసిన వాళ్ళ పరిస్థితేంటి? అనగానే అది వాళ్ళ పర్సనల్. ఎగ్జాక్ట్‌లీ ఇది నా పర్సనల్. నీ బోడి పర్మిషన్ అవసరం లేదని ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. కేవలం నీ ఇష్టంతో నాకు దగ్గర కావాలన్న ఈ ఆలోచన నా పేషెన్స్‌కి పరీక్ష పెడుతుంది. ఇక నేను ఓపికతో భరించలేను. ఐ వాంట్ మోర్ అండ్ మోర్. రైట్ హియర్ రైట్ నౌ అనగానే అతను ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కాక కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఓకే హర్ష, నీకు ఇప్పుడే ఇక్కడే నేను కావాలి అనిపిస్తే సరే నేను ఒప్పుకుంటున్నాను. దా అంటూ చేతులు చాపుతుంది అంజలి. కన్నింగ్ స్మైల్‌తో ఆమె దగ్గరికి వచ్చి టీ షర్ట్ లీవ్ చేస్తున్న ఆమె చేతిని పట్టుకొని ఆపి, నీకు ఇలా పిచ్చి లేపి నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం బేబీ. అందుకే ఇలా బిహేవ్ చేశాను. నువ్వు ప్రేమగా నేను అడిగిన ప్రతి దానికి ఒప్పుకుంటుంటే నచ్చట్లేదు బేబీ. స్టార్టింగ్‌లో పొగరుగా ఎలా ఉన్నావో ఆ పొగరు నీలో చూడాలనుకుంటున్నాను. దాన్ని అలా కంటిన్యూ చేయవా బావుంటావు అనగానే, అసలు వీడికి ఈరోజు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఏమైంది హర్ష? ఫీవర్ గాని వచ్చిందా? అంటూ అతడి ఫోర్ హెడ్ మీద చెయ్యి పెట్టి చూస్తుంది అంజు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?
ఒళ్ళు కూడా చల్లగానే ఉంది అని దిష్టి తీస్తాను ఆగు అంటూ వెళ్తుండగా ఎక్కడికి అని ఆమె రెక్కపుచ్చుకొని వెనకకు లాక్కుంటాడు. నీకు దిష్టి తీస్తాను. నీకు ఈరోజు ఏదో అయింది హర్ష. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నాకేం కాలేదు. నా బిహేవియరే అంతా. నువ్వు ప్రతిసారి నాకు లొంగిపోయి నేను అడగ్గానే అన్నీ ఇస్తుంటే నాకు థ్రిల్ అనిపించట్లేదే. ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు నీకు కాస్త పిచ్చి లేపుదామని ఫిక్స్ అయ్యాను. బాబోయ్! ఏంట్రా నీ శాడిజం మళ్ళీ స్టార్ట్ చేశావా? ఎస్ పాపా, చాలా బోరింగ్గా అనిపించట్లే? నాకేం అనిపించట్లేదు బాబు. నీకే బోర్ కొడుతున్నానేమో అంటున్న ఆమె దవడలు వత్తిపట్టి ముందుకు తెచ్చుకొని, నాకు చివరి క్షణం వరకు నువ్వు బోర్ కొట్టవని చెప్పాను కదా. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. 1 సెకండ్ నీ నుండి ఎడబాటుని నేను కోరుకోవట్లేదు. నీలో కలిసిపోవడానికి నాకు రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం ఏ తేడా ఉండదు. ఎనీ టైంలో నిన్ను నాలో కలిపేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందరిలా నైట్ మాత్రమే అనే మనిషిని కాదు. అందరిలా నేను బ్రతకను. హర్ష సపరేట్ పీస్, సపరేట్ బ్రాండ్. దిస్ ఈజ్ హర్షవర్ధన్ రెడ్డి. ఎవ్రీ సెకండ్ నీ మీద లస్ట్ 1% కూడా తగ్గదు. నైట్ మొత్తం నాకు పిచ్చెక్కి నిద్ర కూడా పోలేదే. నిన్ను చూస్తూ కూర్చున్నా. ఎప్పుడు నిద్రలేస్తావా నీ కౌగిట్లో, ఎప్పుడు బందీ అవుదామా అని కాచుకొని కూర్చున్నా. బట్ నువ్వు మాత్రం కాలితో తన్నావు. మొన్నే అన్నావు కదే నన్ను నీలో కలిపేసుకుంటాను అని. మరి ఇప్పుడేమైంది? హర్ష, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నీ ప్రేమలో నేను ఒదిగిపోవడానికి ఎనీ టైం సిద్ధమే. బట్ ఇప్పుడు సమయం కాదు అని అంటున్నా. ఇప్పటి వరకు నువ్వే అన్నావు కదా, ఫస్ట్ నైట్ అనేది ఇద్దరి ఇష్టాలతో జరగాలి, బలవంతంతో కాదు అని. అంటే నాతో బలవంతంగా ఉంటున్నావా? లేదు హర్ష, నన్ను అర్థం చేసుకోరా. సరే, నీకు డౌట్ వచ్చింది కదా. నువ్వు అన్న మాటకి నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఓకే దా అంటున్నా ఆమెని పైనుండి కింది వరకు చూసి, ఇష్యూ అయిన తర్వాత నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను ఎలా వస్తాను? ఎనీ టైంలో, ఎనీ ప్లేస్లో, ఎవ్రీ సెకండ్ నువ్వు నన్ను ఆహ్వానించాలి. ఇష్టంగా, మనస్ఫూర్తిగా. ఇలా బలవంతంగానైతే కాదు. నేను నీ నుండి అదే కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. వీడి క్యారెక్టర్ ఏంటో కాస్త చెప్పండమ్మా. రాస్తున్న రైటర్కి కూడా అర్థం కావట్లేదు. రాస్తున్న మీకే అర్థం కాకపోతే మాకెలా అర్థమవుతుంది అనుకుంటున్నారా? సర్లే, ఏం చేస్తాను, మన హీరో గారిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అతడు మాట్లాడిన మాటలకి, చేసే ప్రవర్తనకి బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. అంతలో అంజు అన్న పిలుపు వినబడగానే తేరుకొని, హా అత్తయ్య వస్తున్నా అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంది పాప. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.